హలో మూవీటక్స్, ఇందాకే ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ చూసి వచ్చిన. మూవీ ఎలా ఉంది అనే దానికన్నా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు మూవీ ఎందుకు తీసిండు, దేని గురించి అసలు ప్రాబ్లం. మూవీలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. స్టోరీ చాలా లెట్ డౌన్ చేసేసింది అన్నట్టు అనిపించింది. మనకు దాంట్లో గెలాక్టస్ వస్తాడు, గెలాక్టస్ని ఎట్లా చూపించాలి ఏందనేది చాలా బాగా చూపెట్టుకున్నారు. దాన్ని చాలా బాగా పెట్టుకున్నారు. ఆయనను తీసుకురావడం, మళ్ళీ ఆయనని వేరే డైమెన్షన్లోకి తీసుకుపోవడం, అదంతా చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. స్టోరీ సబ్ ప్లాట్ లైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. చూసినంతసేపు మనకు సినిమా స్టార్ట్ అయిన ఒక 30 minutes దాకా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత బోరింగ్ ఉంది అని అనిపిస్తుంది. బికాజ్ దేర్ డైలీ లైఫ్ స్టైల్ అనేది ఎట్లుంటుంది, సూపర్ హీరోస్ డైలీ లైఫ్ స్టైల్ అనేది ఎట్లుంటుంది అనేది చూపెట్టిండ్రు. అది చూపెడుతున్నప్పుడు అనిపించింది దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ముందే ఆలోచిస్తూ ఉంటాము. ఆఫ్టర్ 30 minutes మనకు స్టోరీలోకి మెల్లగా తీసుకుపోతారు. గెలాక్టస్ అని చెప్పి పరిచయం చేస్తారు మనకు న్యూ క్యారెక్టర్ని. అసలు గెలాక్టస్ ఎందుకున్నాడు, ఆయన సిల్వర్ స్టార్ ఉంది కదా, ఆమె ఎందుకుంది, ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఆమె ప్లానెట్ని ఎట్లా తీసుకున్నాడు గెలాక్టస్ అనేటోడు అనేది మంచిగా చూపెట్టిండ్రు. బట్ చూపెట్టిన విధానం అంత బాగుంది. వీళ్ళు స్పేస్కి వెళ్తారు, మళ్ళీ ఎక్స్చేంజ్లో బేబీని అడుగుతాడు. స్యూ స్టామ్ ఉంది కదా, ఆమెకు బేబీ పుడతాడు. సో వానికి కూడా పవర్స్ ఉంటాయని చెప్పి, వాడు పెద్ద సూపర్ పవర్ ఉన్న హ్యూమన్ అని చెప్పి, వీడు గెలాక్టస్ వాడిని కావాలి, నీ వరల్డ్కి బదులు నాకు నీ కొడుకు కావాలని చెప్పి అడుగుతాడు. అక్కడ దాకా చాలా బాగుంది. కానీ ప్లాట్ లైన్ ఏంటంటే, అడిగినావు అంతా ఓకే, బట్ పిల్లోడు వల్ల నీకు ఏమొస్తుంది అంటే, లైక్ ఎగ్జాక్ట్గా అసలు టర్మ్ ఏంది, దానివల్ల నీకు ఎంత ఎనర్జీ వస్తుంది అనేది, గెలాక్టస్కి ఎంత ఎనర్జీ, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఏమొస్తుంది అనేది ఎగ్జాక్ట్గా అసలు చూపెట్టలేదు ఎక్కడ కూడా. అంటే చిన్న హింట్ కూడా ఇవ్వలేదు సూపర్ పవర్స్ ఏముంది పిల్లాడికి అనేది. అదే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ద థింగ్ ఈజ్, ఫెంటాస్టిక్ ఫోర్ అనేది చిన్నప్పుడు చూసేవాళ్ళం మనం, అప్పుడు అది వేరే రకంగా అనిపించింది అది చూసేటప్పుడు. ఇప్పుడు మాత్రం చాలా సింపుల్గా, చాలా టూ మచ్ కన్విన్సింగ్గా తీసుకెళ్ళిపోయింది స్టోరీని అని అనిపించింది. లాస్ట్కి క్రెడిట్ సీన్ ఉంది, పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, మిస్ అవ్వకండి. దాంట్లోనే పెద్ద సీక్రెట్ ఉంది. అండ్ ఇట్స్ వర్త్ ద వాచ్ అనిపిస్తుంది మీకు పోస్ట్ క్రెడిట్ సీన్ చూసిన తర్వాత. ఎందుకంటే మనం వెయిట్ చేసేది ఇన్ని రోజులు దానికోసమే. మీరు అది చూసిన తర్వాత మీరే చెప్తారు. అక్కడ కూడా మనకు ఒక చిన్న పోస్ట్ క్రెడిట్ సీన్లో కూడా చిన్న ఇట్లా హింట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అసలు పిల్లాడికి ఈ సూపర్ పవర్స్ ఉంటాయి, సో అందుకే గెలాక్టస్ అనేటోడు వచ్చిండు అండ్ వాడిని తీసుకొని వాటికి బదులుగా వరల్డ్కి ఎర్త్ ప్లానెట్ వదిలేస్తా అని చెప్పడం వరకు బాగుంది. బట్ ఎందుకు అనేది మాత్రం కరెక్ట్గా ప్లేస్ చేయలేదు. ఆ రీజన్ ఏందనేది బిహైండ్ నుంచి ప్లేస్ చేయలేదేమో అనిపించింది నాకు. వెన్నెసా కిర్బీ, పెడ్రో పాస్కల్, జోసెఫ్ క్విన్ అందరు చాలా బాగా చేసిండ్రు. దే ఆర్ టూ గుడ్ ఇన్ క్యారెక్టర్స్. బికాజ్ మనం చూసిన ఫెంటాస్టిక్ ఫోర్, లాస్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ చాలా ఏళ్ళ కింద వచ్చింది, టూ మెనీ ఇయర్స్ కింద వచ్చింది. సో అందుకే మనకి ఇప్పుడు చూస్తున్న ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ ఏంటంటే మనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది, క్లోజ్గా చూస్తున్నట్టు మంచిగా అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్, ద మెయిన్ స్టోరీ ప్లాట్ లైన్ అనేది చాలా రొట్టగా అనిపించింది. అదొకటే నాకు నచ్చలేదు. మ్యూజిక్ అయితే అసలు లేదు, మర్చిపోండి మ్యూజిక్ గురించి. అండ్ 3Dలో చూడకండి, 2Dలో చూడండి. 2Dలోనే బెస్ట్, 2D ఇంగ్లీష్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే నేను 3Dలో చూసిన అసలు ఎక్కడ కూడా 3D ఫీలింగ్ రాలేదు నాకు. సో బొక్క దానికి పైసలు పెట్టడం. అండ్ మూవీ మాత్రం నాట్ అప్ టు ద మార్క్. నాకైతే పెద్ద ఏం అనిపించలేదు, బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. ఏమో ట్విట్టర్లో మాస్టర్ పీస్ అని అంటున్నారు, నాకైతే ఎక్కడ అలాంటి ఫీలింగ్ రాదు కూడా. ఎందుకంటే మార్వెల్ ఆల్రెడీ చచ్చిపోయింది, ఎట్లనో కూడా అది బతికి వస్తుందేమో అనుకున్న ఫెంటాస్టిక్ ఫోర్ తోని. పోస్ట్ క్రెడిట్ సీన్ చూసిన తర్వాత ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఏదైనా హోప్ ఉందా అంటే ఉంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ చూసిన తర్వాత ఆ హోప్ వచ్చింది అంతే, లేకపోతే ఆ హోప్ కూడా రాకపోతుండే, ఎప్పుడో చచ్చిపోతుండే. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ తగ్. సో జై హింద్.